అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'తల్లి ప్రేమ ఎరగని ఓ తల్లి' కథ. రచించిన వారు కిరణ్ గారు. కథలోనికి వస్తే అది ఒక హాస్పిటల్. అమ్మ అమ్మ అంటూ ఒక 2 ఏళ్ల పసిపాప ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. ఇంకెక్కడమ్మే, మళ్ళీ ఇంకొక ఆడపిల్లను కని పురిటిలో ఇప్పుడే మనలందరినీ వదిలేసి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందే అంటూ ఆ పిల్ల అమ్మమ్మ ఏడుస్తుంది. అక్కడే నుంచున్న ఆ పాప, అన్నయ్య, అక్క కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఏమీ అర్థం కాని పసివయసు ఆ పిల్లది. అమ్మమ్మ, ఆకలేస్తుంది, ఇంటికి వెళ్దాం. ఏంటి నీకు ఆకలేస్తుందా? కడుపు నొప్పితో ఏడుస్తున్నావా? అమ్మ రేపొద్దున్న చెల్లిని తీసుకుని ఇంటికి వస్తుందిలే అని అమాయకంగా అంటుంటే ఎలా స్పందించాలో కూడా ఆవిడకు అర్థం కాలేదు. ఇంతలో ఆ పాప వాళ్ళ నాన్న విషయం తెలిసి గట్టిగా డాక్టర్స్ మీద, నర్సుల మీద అరుచుకుంటూ అక్కడ ఉన్న వస్తువులను పడేస్తూ చాలా ఆవేశంగా వచ్చాడు. ఆ పాప నాన్నను చూసి మొదటిసారి భయపడింది. నాన్న ఎప్పుడూ నవ్వుతూ తనని నవ్విస్తూ ఉంటాడు. అంత కోపంగా చూడటం మొదటిసారి. ఆ పెద్దావిడ కొడుకు, కూతురు ఇంతమంది అడ్డుపడి గొడవను ఆపి, ఏం చేద్దాం నాయనా, మన కర్మ ఎలా రాసి పెడితే అలా అవుతుంది. వీళ్ళని ఇప్పుడు ఏమని ఏంటి ప్రయోజనం? మన మనిషి తిరిగి రాదుగా. నడువయ్యా, మిగతా కార్యక్రమాలు చూద్దాం. అదిగో ఆ పుట్టిన పసిబిడ్డను చూడు, బయట ఇదిగో ఈ పిల్లలు బిక్కుబిక్కుమని భయపడుతూ ఎలా ఏడుస్తున్నారో చూడు అని ఆపింది. విషయం తెలిసి ఆ పిల్ల మేనమామలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు ఇలా అందరూ చేరుకున్నారు. అందరూ భార్యను పోగొట్టుకున్నందుకు అతనిని ఓదారుస్తున్నారు. అతను మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. కార్యక్రమం పూర్తయింది. మగవాళ్ళందరూ శ్మశానం నుంచి ఇల్లు చేరుకున్నారు, ఒకరు తప్ప. ఏరా అల్లుడిగారేరి, మీతో కలిపి తీసుకురావద్దు, వెళ్ళండి, తనను ఇంటికి తీసుకురండి అని ఆ పెద్దావిడ కొడుకులకు చెప్పింది. బావని మేము రమ్మన్నామే, కానీ కాసేపు ఆగి వస్తానని ఉండిపోయాడు. ఇంకేమీ అనలేక వచ్చాము అన్నారు. రాత్రి అయిపోయింది, తెల్లవారింది, కానీ అతను తిరిగి రాలేదు. ఇంతలో ఫోటోకి దండ వేస్తుంటే దాని దగ్గర ఒక లెటర్ కనిపించింది. అందులో, నా భార్య లేని జీవితం నేను ఊహించుకోలేను. తనంటే నాకు ప్రాణం. ఇంత పెద్ద సంసార బాధ్యతను నా భార్య లేకుండా ఒంటరిగా మోసే ధైర్యం నాకు లేదు. అందుకే ఎవరికీ తెలియని చోటుకు ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. పిల్లలు జాగ్రత్త అని రాసి ఉంది. అంతే. ఇంతసేపు కడుపుకోతతో గుండె నిండా బాధను నింపుకొని ఉగ్గు పెట్టుకొని ఉంచుకున్న ధైర్యం అంతా ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఆ పెద్దవాడ చలనం లేకుండా పడిపోయింది. ఇది చూసిన ఆ కొడుకులు అమ్మ అంటూ పరిగెత్తుకుని వచ్చి చూస్తే ఆవిడ దేనికి స్పందించట్లేదు. వెంటనే డాక్టర్ను పిలిపించి చూపిస్తే ఆవిడ షాక్లోకి వెళ్ళిపోయారు. మెల్లగా మీరే ఆవిడకు ధైర్యం చెప్పి మామూలు మనిషిని చేయాలి అని చెప్పి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక పుట్టింటి వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే అవతల ఆయన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు గబగబా బీరువాలు సవరిస్తున్నారు. ఇంకా ఉండబట్టలేక, చూడండి, మా బావ మీకు అడిగినప్పుడల్లా డబ్బు సహాయం చేస్తూ వచ్చారు. మీకు అన్ని అవసరాలకు అండగా ఉన్నారు. ఈరోజు అలాంటి ఇంటికి కష్టం వచ్చినప్పుడు మన అందరం తలో చెయ్యి వేసి పిల్లలను ఒక దారికి తెద్దాం. పెద్దవాడు ఎలాగూ 10వ క్లాస్ పాస్ అయ్యాడు. పెద్దమ్మాయి ఇంకొక 2 ఏళ్ళు చేయి అందిస్తే 10 పాస్ అవుతుంది. చిన్నది ఇంకా ఇదిగో ఈ పసిబిడ్డను మనం ఎలాగో 4 రోజులు నడిపిస్తే వాళ్ళు ఒక దారిన పడతారు. మరి మీరు ఏమంటారు అని అడిగారు. ఏంటయ్యా, మీ బావ మాకు సహాయం చేసింది, ఎదురు మేమే చాలాసార్లు అప్పులిచ్చాము. ఇప్పటిదాకా ఇచ్చిన వాటికే దిక్కు లేదంటే ఇంకా ఈ బాధ్యతలు మా నెత్తిన రుద్దుదామనుకుంటున్నావా? ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఎప్పుడు మీ బావ మిమ్మల్నే పొగిడేవాడు. మా అత్తగారు చాలా మంచిది, మా బావ మరదలు చాలా మంచివాళ్ళు అంటూ. ఆ మంచితనం ఏదో మీరే ఉంచుకోండి. ఈ పిల్లలతో సహా అని ఉన్న బంగారం, వెండి, పనికొచ్చే వస్తువులు అన్నీ సర్దుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు వాళ్లకు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అమ్మ, అక్క ఉండి ఎంతో చక్కగా పరిష్కరించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ముందు ఎలాగైనా అమ్మ కోలుకునేలా చేయాలి. అప్పటిదాకా ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు. కనీసం భార్యల సహాయం తీసుకుందామంటే. మొత్తానికి అందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి చేరారు. పసిపిల్లకి పాలు పట్టించటం, స్నానం చేయించటం,
ఏడుస్తుంటే ఊరుకోబెట్టడం, పడుకోబెట్టడం ఇవన్నీ ఒక ఎత్తైతే 2 ఏళ్ల పాప అమ్మేది, నాన్నేడి, అమ్మమ్మకి ఏమైంది అని పదే పదే అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక తనని బుజ్జగిస్తుండటం ఎంత కష్టమైన పనో వాళ్లకు అర్థమైంది. మగవా మగవా లోకానికి నీ విలువ తెలుసా? అప్పుడు అర్థమైంది. ఒక అమ్మగా కడుపులో బిడ్డ పడ్డప్పటి నుండి పురిటి నొప్పులు పడి ఆ బిడ్డను కని పెంచడానికి ఎన్ని రాత్రులు నిద్రలేక సమయానికి భోజనం కూడా చేయకుండా ఎంత కష్టపడతారో. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ అమ్మ ఒకరోజు హఠాత్తుగా స్పృహలోకి వచ్చింది. వస్తూనే కూతుర్ని తలుచుకుని ఏడుపు మొదలుపెట్టింది. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ మనవళ్ళు పిలవటంతో వెంటనే తేరుకుని పిల్లల్ని పట్టుకుని ఏడ్చేసింది. అమ్మ నువ్వు నువ్వు మళ్ళీ అంటూ ఆనందంతో కొడుకులు వాళ్ళ అమ్మ ఒడిలో వాలిపోయారు. ఆ పెద్దావిడ కొడుకుల పెళ్ళిళ్ళు, పెద్ద మనవడు పెద్ద మనవరాలి చదువులు, ఉద్యోగాలు, పసిపిల్లలను కూడా చూసుకుంది. ఆ పసిపిల్లలకు ఎప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఎవరికైనా కష్టం వస్తే ఎలా సహాయం చేశారో, చిన్నదాన్ని వాళ్ళు ఎంత ముద్దు చేశారో రోజూ కథలుగా చెప్పేది. పాపం ఆ పసిపిల్లలకు అవే వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకాలు. ఇలా ఇన్ని బాధ్యతలు నెరవేర్చింది ఒక ఆవిడ. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నువ్వు లేని జగతిలో దీపమే వెలుగునా? పెద్ద మనవడు రాము రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. పెద్ద మనవరాలు పద్మ రైల్వేలో నర్స్ ట్రైనింగ్కి చేరింది. కొడుకుల పెళ్ళిళ్ళ తర్వాత కోడళ్లతో కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి. వాళ్ళ సమస్య ఒకటే, మిగతా 2 పిల్లలు. వాళ్ళని తమ పిల్లలతో సమానంగా చూడటం కోడళ్ళకి కుదరట్లేదు. దానివల్ల వారి మధ్య సమస్యలు. ఆ పెద్దావిడ ఇవన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చింది. పెద్ద మనవుడికి పెళ్లితో పాటు మిగతా తన 2 పిల్లల బాధ్యత. ఒకరోజు అందర్నీ పిలిచి మాట్లాడింది. నేను రాము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేసి తన చెల్లిళ్ళ బాధ్యత అప్పగించాలనుకుంటున్నాను. నాకు మన సమస్యలు అర్థమవుతున్నాయి. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. నాకు వయసు పైబడుతుంది కాబట్టి కొన్ని బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నాను. ఏరా మనవడా, నీ అభిప్రాయం ఏమిటి? నీకు పెళ్లి చేసి బాధ్యతలను వదిలించుకుంటున్నామని అనుకోకు. నీకు ఏ అవసరం ఉన్నా మేమందరం నీకు తోడుగా ఉన్నాం అంది. రాము నీ నిర్ణయంలో ఎప్పుడూ తప్పుండదు. అమ్మమ్మ అంతా నీ ఇష్టం అన్నాడు. అలా రాము పెళ్ళయింది. ఆ ఇంట్లో అడుగు పెడుతున్న కళ్యాణికి 2 వైపులా చేతులను పట్టుకుని 2 ఆడపడుచులు సీత, లావణ్య తన పిల్లల్లా అడుగుపెట్టారు. అన్నావదినలు ఆ పిల్లలను తమ పిల్లలుగా చూసుకుంటున్నారు. ఆర్థికంగా ఒకడు, అన్ని బాధ్యతలు. సంసారం నడపటం కష్టం. అయినా కళ్యాణి చాలా పొందిగ్గా నడిపించేది ఆ ఇంటిని. సీత, లావణ్యలను స్కూల్లో చేర్పించింది. అది గవర్నమెంట్ స్కూల్. ఇంటి నుండి చాలా దూరం. రోజు లోకల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ కొంత దూరం నడిచి ఇలా ప్రతిరోజు ఎంతో కష్టపడి స్కూల్కి వెళ్ళేవారు. సీతకి చదువంటే ప్రాణం. ప్రతి సంవత్సరం స్కూల్ టాపర్కి ఇచ్చే స్కాలర్షిప్ని ఎప్పుడు మిస్ అవ్వకుండా తెచ్చుకొని తన అన్న వదిన చేతులకు ఇచ్చేది ఖర్చులకని. అలానే తన చెల్లి లావణ్య చదువు సంగతి తనే చూసుకుంటుంది. ఇంతలో కళ్యాణి తల్లి కాబోతుంది. అందరికీ చాలా సంతోషం. అప్పటిదాకా ఒక పసిపిల్లల్లా ఉన్న సీత తనకు అయినంతలో ఇంట్లో బాధ్యతలు తీసుకోవటం మొదలుపెట్టింది. ముఖ్యంగా తన వదినను జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది. వదిన టిఫిన్ తయారు చేయటానికి సహాయం చేయనా? ఇదిగో నీ మందులు వేసుకో, టైంకి మర్చిపోకు. నువ్వు కిందకు వంగకు వదినా. నీకు ఏదైనా కావాలంటే నన్ను పిలువు, నేను తీసి ఇస్తాను అంటూ అన్నీ తన వెనకాలే ఉండి అలా ప్రేమగా చూసుకుంటుంటే కళ్యాణి దీనికి ఇప్పుడే పెద్దరికం వచ్చేసింది అని అనుకుంది. 9 నెలలు నిండిపోయాయి. పురిటి నొప్పులు పడుతున్న కళ్యాణిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. పుట్టేది ఎవరు? పాపా లేక బాబా అని టెన్షన్గా అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే విషాదం. పుట్టిన వెంటనే ఆ పిసబిడ్డ కన్ను మూసింది. ఇలా ఒకసారి కాదు, 4 సార్లు. ఆ తల్లికి వచ్చిన కష్టం ఎంత పెద్దదో ఓదార్చటం కూడా కష్టం. కానీ కళ్యాణి చాలా మనోధైర్యంతో నిలబడింది. మెల్లగా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు కళ్యాణితో, చూడు కళ్యాణి, నువ్వు నీ ఆడపడుచులను ఇంట్లో ఉంచుకున్నావు కదా, అందుకే నీకు పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళని ఇంట్లోంచి పంపించేయి. అప్పుడు నీ పిల్లలు నీకు దక్కుతారు అని చెప్పారు.
అది విన్న కళ్యాణి, చూడండి, నా పిల్లలు నాకు దక్కకపోవటానికి నా ఆడపడుచులకి ఏంటి సంబంధం? చిన్నవాళ్ళైనా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసా? మీరు మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెప్పుడు మాటలు మాత్రం నాకు చెప్పకండి అని కరాఖండిగా చెప్పేసింది. రాముకి తన భార్యను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ప్రతి వరుసలోనూ ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున మొత్తానికి మంచి రోజులు వచ్చాయి. కళ్యాణికి ఒక పాప బాబు పుట్టారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సీత, లావణ్య బాగా చదువుకుంటున్నారు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఇంకొంచెం పెరిగాయి. ఒక్కోసారి సీత, లావణ్య ఏమీ తినకుండానే స్కూల్కి అంత దూరం వెళ్ళవలసి వచ్చేది. ట్రైన్లో రోజు వీళ్లతో పాటు టీచర్లు ఉండేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళు బాక్స్ ఇచ్చేవాళ్ళు తినటానికి. సీతలో ఇంకా పట్టుదల పెరిగింది. ఎలాగైనా కష్టపడి చదివి బాగా సెటిల్ అవ్వాలనుకుంది. కష్టపడి చదువుతూ ట్యూషన్స్ చెప్తూ కుటుంబానికి సపోర్ట్ చేసింది. రాము, కళ్యాణి కలిసి ఒక మంచి సంబంధాలు చూసి పద్మ, సీతలకు పెళ్లి చేశారు. లావణ్యకి కళ్యాణి వాళ్ళ తమ్ముడంటే ఇష్టమని తనకిచ్చి పెళ్లి చేశారు. సీత తన కొత్త జీవితం మొదలుపెట్టింది. పెద్ద కుటుంబం, అందులో పెద్ద కోడలు గాయత్రి చాలా మంచిది. చాలా బాధ్యతగా నడుపుతోంది సంసారాన్ని. తను కూడా ఉద్యోగం చేస్తుంది. 2 పిల్లలు, 2 మరుదులు. పక్క పక్కనే ఉంటారు అందరూ. ఒకళ్ళ అవసరాలకు ఒకళ్ళు నిలబడతారు. సీత కూడా మంచి ఉద్యోగం, సంతోషంగా ఉంది. ఇంతలో సీత తల్లి కాబోతుంది. అందరూ సంతోషించారు. సీతతో పాటు తన అక్క, చెల్లి కూడా తల్లి కాబోతున్నారు. నెలల తేడాలో సీత ఒక ఆడపిల్లను కనింది. అందరూ లక్ష్మీదేవి పుట్టిందని సంతోషించారు. సీతను తనతో పాటు బిడ్డని గాయత్రి ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. పద్మ, లావణ్య కూడా ఆడపిల్లలను కన్నారు. సీతకు ఆఫీస్లో ప్రమోషన్. అప్పుడే పిల్ల ఆరోగ్యం బాలేక లీవ్ తీసుకుంది. కానీ తన ఉద్యోగం చేస్తే పాపను సరిగ్గా చూసుకోవటం కుదరదని ఉద్యోగం మానేసింది. కంటికి రెప్పలా పాపను చూసుకుంది. అలా 3 ఆడపిల్లలు పుట్టారు సీతకు. సీత భర్త కృష్ణ కష్టపడినా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. బిజినెస్లో ప్రయత్నించినా అంత బాగా నడవలేదు. సీత తనకు తోచిన సహాయం చేస్తుంది. అయినా ప్రయోజనం లేదు. అలాంటి పరిస్థితుల్లో సీతకు ఒక కొత్త ఆలోచన, స్కూల్ పెట్టాలని. అందరూ నవ్వారు. చేతిలో చిల్లిగవ్వలేదు. స్కూల్ పెడతావా అంటూ. కానీ సీత అధైర్యపడలేదు. ఒక చిట్టి వేసి ఆ డబ్బులతో స్కూల్ మొదలుపెట్టింది. మొదట చాలా కష్టమైంది, కానీ పట్టుదల వదల్లేదు. సీత స్కూల్లో పెట్టిన కొత్త పద్ధతులు, తక్కువ ఫీజుతో మంచి చదువు, సరిగ్గా చదవలేని పిల్లలకు సాయంత్రం ఉచితంగా ట్యూషన్లు, ఇలా ఎన్నో చేసింది. తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి అయింది స్కూలు. స్కూల్తో పాటు 3 పిల్లల బాధ్యత, ఇల్లు, పనులు అన్నీ ఎంతో ఓపికగా సముదాయించింది. పరుగులు తీస్తావు ఇంటా బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పోస్తావు వెళ్లే దారంతా. మొదట్లో సపోర్ట్ చేయకపోయినా మెల్లగా కృష్ణ కూడా స్కూల్లో పాలు పుంజుకోవటం మొదలుపెట్టాడు. అలా వాళ్ళు ఎదుగుతూ తన చుట్టూ ఉన్న వారికి ఏమవసరం వచ్చినా, తన అక్క, చెల్లి ఇలా ఎవరైనా అందరి కష్టాలను అర్థం చేసుకుని తోచిన సహాయం చేస్తూ వచ్చారు. అలానే పద్మ, సీత వాళ్ళ అక్క, నర్స్ కాబట్టి ఎవరికి ఏ కొంచెం అనారోగ్యం ఉన్నా వెంటనే వచ్చి జాగ్రత్తగా చూసుకునేది. సీతకి కూడా ఒక అక్కగా అండగా నుంచుంది. దేవుడి గుడిలో, దేవుడి గదిలో మాత్రమే కాదు, కష్టంలో ఉన్న ప్రతి మనిషిలో ఉంటాడు అని నమ్మింది. 3 కూతుళ్ళకి మంచి చదువులు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేశారు. ఆ తరువాత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్న అల్లుళ్లను కొడుకుల్లాగా చూసుకుంటూ అన్నిటికీ అండగా నిలిచారు. అలా సీతకు దక్కని తల్లి ప్రేమని ఇలా అందరికీ తన ప్రేమను పంచింది. మన జీవితంలో నలుగురికి పంచిన ప్రేమ మనకు తిరిగి చేరుతుంది. మన జీవిత మార్గం ధర్మ మార్గమైతే అదే ధర్మం మనకు అండగా నిలుస్తుంది. అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వారిని అంతే ప్రేమతో కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు చూసుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.